Hi friends, good evening to everyone. సో నేను చెప్పేటువంటి స్టాక్స్ ఏ విధంగా ట్రేడ్ అయ్యాయనే విషయం గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాం. చూడండి, మొట్టమొదటిగా నేను ఏం చెప్పానంటే అదానీ పోర్ట్స్ స్పెషల్ అనేటువంటి స్టాక్స్ నేను చెప్పాను. నేనేం చెప్పానంటే ఇది కానీ ఈ ట్రెండ్ లైన్ కానీ విత్ హెవీ క్యాండిల్తో కానీ బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం అది మనకి మంచి ప్రాఫిట్ ఇస్తుంది, పైకి మంచి మూమెంటం ఇస్తుంది అని చెప్పాను. సో అని హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయలేదు, మనకి మంచి మూమెంటం కూడా రాలేదు దాంట్లో. తర్వాత కొటక్ బ్యాంక్ గురించి కూడా చెప్పాను. చూడండి, కొటక్ బ్యాంక్ కూడా బ్రేక్అవుట్ చేసిందంటే మంచి మూమెంటం వస్తుందని చెప్పాను. ఇది కూడా మంచిగా మూమెంట్ రాలేదు. ఐసిఐసి బ్యాంక్ కూడా చూడండి, ఇది మాత్రం ఇది పర్ఫెక్ట్గా ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఒక హెడ్ అండ్ షోల్డర్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. ఇప్పుడు ఫ్రంట్ లైన్ స్టాక్ కాబట్టి అసలు ఇది ఈ జోన్ చూడంగానే అసలు మార్నింగ్ అందరూ కూడా ఏ ఉద్దేశంలో ఉన్న దగ్గరికి అసలుకి ఓపెన్ అవటమే పెద్ద హెవీగా ఓపెన్ అయిపోయింది. అంటే దాదాపుగా ఎన్ని రూపాయలు ఎక్కువగా ఓపెన్ అయిపోయింది, దాదాపుగా 60 రూపాయలకి ఎక్కువగా ఓపెన్ అయిపోయింది. సో అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ మీద అందరి యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి ఆ విధంగా అది ఓపెన్ అయిపోయింది. సరే, ఓపెన్ అయినప్పుడు కానీ నుంచి అందరూ ఏం చేశారంటే ప్రాఫిట్ బుక్ చేశారు. ప్రాఫిట్ బుక్ చేయడంతో మార్కెట్ మళ్ళీ కిందకి వచ్చేసింది. సో ఇక్కడి నుంచి పైనే ఉంటుంది, పైనే ట్రేడ్ అవుతుంది కనుక దీన్ని మనము బై చేసుకోవచ్చు. రేపటి నుంచి అంటే కరెక్ట్గా మంచి మూమెంటం చూసి మనం డెలివరీకి డెలివరీ ట్రేడ్ చేయొచ్చు దాంట్లో. ఓకేనా. తర్వాత ఐసీఆర్టీసీ చూద్దాం. ఐసీఆర్టీసీ చూడండి, బ్రేక్అవుట్ అయ్యింది అని చెప్పాను. బ్రేక్అవుట్ అయినటువంటి స్టాక్స్ ఈరోజు కానీ ఈ హెవీ క్యాండిల్తో లోపలికి ట్రేడ్ అవ్వకుండా ఉంటే ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ చేసి కిందకి రాకుండా ఉంటే ఒకవేళ ట్రెండ్ లైన్ పైన కన్సాలిడేషన్ జరిగి ఉంటే ఖచ్చితంగా పైకి వెళ్ళిపోయి ఉండేది. అన్ఫార్చునేట్లీ ఏమైంది, అది పెద్ద హెవీ క్యాండిల్తో బ్రేక్ కట్టి లోపలికి వచ్చింది గమ్ముకుండా కిందకు వచ్చేసింది. ఓకేనా. తర్వాత క్యాన్ బ్యాంక్ కూడా చెప్పాను. సో క్యాన్ బ్యాంక్ కూడా అది బ్రేక్ కొడితే పైకి వెళ్ళదని చెప్పాను, అది పైకి వెళ్ళలేదు. పైకి వెళ్ళకుండా అది బ్రేక్అవుట్ చేసినట్టు ఆ ప్లేస్ దాకా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసింది. అక్కడ కూడా మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు, కిందకు వచ్చింది. ఫ్రెండ్స్, లాస్ట్గా హిండ్కోపర్ అనే స్టాక్ గురించి చెప్తాను, అది ఏ విధంగా ట్రేడ్ అయింది కూడా చెప్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇవే కాకుండా బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మనం చేస్తున్నాము. తర్వాత ఇంట్రాడే చేయడానికి ఎక్కువ మంది ట్రేడర్స్కి ఇష్టమైనటువంటిది ఇంట్రాడే. దాని గురించి 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్, 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్, ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అని దాన్ని చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇవి కాకుండా రేపటికి ఇంట్రాడే స్టాక్స్ కూడా ఇస్తున్నాను కనుక అందరూ చక్కగా దీన్ని చూడండి, మన ఛానల్ని వీక్షించండి, అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇది కాకుండా స్టాక్ మార్కెట్కి మేము ఫస్ట్ టైం వచ్చాము, మాకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా చేయాలో తెలియదు అనుకున్నటువంటి వాళ్ళకు నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా మనం అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా. నేను కొన్ని స్టాక్స్ని ఏ విధంగా ట్రేడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, ప్లానింగ్ ఎలా చేయాలి అన్న విషయాన్ని గురించి నేను మీతో మాట్లాడతాను. చక్కగా అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. రేపటికి ఇంట్రాడే స్టాక్స్కి, ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్కి, తర్వాత 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్, 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్ మీద కూడా వీడియోస్ చేస్తాయి. ఎందుకంటే ఈరోజు మార్కెట్ అనేటువంటిది ప్రధాన ఇండెక్స్ అయిన బ్యాంక్ నిఫ్టీ అనేది కిందకి ట్రేడ్ అయిన కనుక సెల్లింగ్కి వచ్చినాయి కనుక ప్రతి స్టాక్ ఎక్కువ స్టాక్స్ అన్నీ కూడా సెల్లింగ్కి వెళ్ళినాయి, కిందకి ట్రేడ్ అయినాయి కనుక ప్రతి స్టాక్ కూడా మంచి ప్రాఫిట్ ఇచ్చింది కనుక దానికి తగ్గట్టుగా మనం ఈరోజు రేపటికి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ట్రేడింగ్ అన్న దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ ఆన్ వాచింగ్ దిస్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.